అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అధికార పగ్గాలు చేపట్టి దాదాపుగా 5 వారాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల్లో సెట్ అయ్యారు. ఆల్రెడీ ఈరోజు రెండో కేబినెట్ భేటీ జరుగుతోంది. కానీ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణమైన ఘటనలు ఆంధ్రప్రదేశ్లో నేర సామ్రాజ్యాన్ని తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మన రాష్ట్రం పరువు పోగొట్టేలా చేస్తున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో, పోలవరం విషయంలో, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో, వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో రాష్ట్రం కొంత పాజిటివ్గా వెళ్తోంది. పరిస్థితి మారుతుంది, ఏమో రాష్ట్రంలో మంచి జరుగుద్దేమో అనే ఆశలు చిగురిస్తున్న సమయంలో, అంచనాలు పెరుగుతున్న సమయంలో ఈ నేరాలు చిన్న పసికందు 6 నెలల పసికందు మీద అఘాయిత్యం విజయనగరం జిల్లాలో అసలు ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగే నంద్యాల జిల్లాలో మచ్చుమర్రిలో 10 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి, ఇప్పటికీ కూడా ఆ బాలిక ఎక్కడుందో కూడా తెలియట్లా. ఆ బాలిక శవం ఎక్కడుందనేది కూడా కనిపించట్లా. లైంగిక దాడి చేసి అత్యాచారం చేసి చంపేశారనేది వాస్తవం. సో ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ అవుట్ అవ్వట్లా. రకరకాల పేర్లు చెప్తున్నారు. ఇదిగో దొరికిపోయింది, అదిగో దొరికిపోయింది అని చెప్పి సోషల్ మీడియాలో పుకార్లు రేపుతున్నారు. 3 బాలురు ఆ నేరం చేసిన వాళ్ళు, ఆ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉండి 9 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా బాడీ ఎక్కడ ఉందో తెలియదు. సో ఈ బాల్ సరిగ్గా చెప్పట్లేదు కదా, ఆన్సర్ చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళ తండ్రుల్ని మరో 2 కూడా తీసుకొచ్చారు. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న. మొత్తం 5 ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. కానీ మేబీ ఏదో ఒక సెన్సేషన్ ఉందండి ఈ బాలిక విషయంలో. ఒక పెద్ద సంచలనం జరిగిందేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, స్పష్టంగా అబద్ధం చెప్తున్నట్టు అర్థమైపోతుంది. మొదటేమో కాలువలో పడేసామన్నారు, కాలువలో ఎతికారు దొరకలేదు. ఆ తర్వాత పూడ్చిపెట్టామన్నారు, మొత్తం తవ్వారు దొరకలేదు. సో వాళ్ళు ఏదో చేయకూడని నేరం, దేశం ఆశ్చర్యపోయేటటువంటి నేరం ఏమైనా చేశారేమో, అలా చేయడం వల్లనే దొరకట్లేదేమో అనే ఆందోళన, భయము నెలకొంది. లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు బృందాలుగా విడిపోయి వెతుకుతున్న దొరకట్లేదంటే ఆ పిల్లలు ఇంకా అంతకన్నా ఏం చేస్తారు? అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఏ నేరం చేశారనేది ఊహకు కూడా అందట్లేదు. వాళ్ళు ఏం చేశారు ఆ అమ్మాయిని అనేది ఊహకు కూడా అందట్లా. సో పోలీసులు ఇక్కడ ఎంతో కొంత విఫలమైనట్టే, ప్రభుత్వం విఫలమవుతున్నట్టే. అలాగే హోంమంత్రి అనిత గారు సొంత జిల్లా అనకాపల్లిలో కూడా ఒక ఘటన జరిగింది. ఆ ఘటన నిందితులు దొరికారు, వాళ్ళ మీద వాళ్ళు సూసైడ్ కూడా చేసుకున్నారంటే అది వేరే విషయం. లేదా వాళ్ళ మీద వీళ్ళు ఏమైనా ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకున్నారేమో చూడాలి. అలాగే చీరాల్లో ఇంకో ఘటన జరిగింది. ప్రభుత్వం వచ్చిన 2-3 రోజుల్లోనే చీరాల్లో ఒక యువతిని లైంగిక దాడి చేసి చంపేశారు. ఇలా ఈ 4 ఘటనలు కూడా గడిచిన నెల రోజుల్లో ప్రభుత్వానికి ఊపిరి సలపనీయలేదు. ముఖ్యంగా హోంమంత్రిగా అనిత గారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మహిళా హోంమంత్రి చాలా కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగి, ఎమ్మెల్యేగా మొదట గెలిచి ఆ తర్వాత ఓడిపోయి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి చదువుకున్న వ్యక్తి, టీచర్గా పనిచేశారు, అన్నీ తెలుసు కాబట్టి ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమె మంత్రిగా ఎక్కడా కూడా దర్పానికి పోవడమో అతి చేయడమో లేదు. ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు, జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ ఘటనల కారణంగా ఆమె మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది. సో నిన్న సీఎం గారు సమీక్ష చేశారు. ఈ వరుసగా జరుగుతున్న ఈ తరహా నేరాల మీద సీఎం గారు సమీక్ష చేశారు. చేసి పోలీసులకి, హోంమంత్రి గారికి కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ వీళ్ళు ఫెయిల్యూర్స్, అంటే వీళ్ళు కూడా కావాలని చేసింది కాదు, జరుగుతుంది. ఆ దారుణాలు అలా జరుగుతున్నాయి. సో దీని వెనక ఈ గంజాయి కారణం, మాదక ద్రవ్యాలే కారణం అని అంటున్నారు. అంటే గంజాయి ఇప్పుడు మచ్చుమర్రి అంటే నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనలో ఆ స్కూల్ పిల్లలు, అంత చిన్న పిల్లలకు గంజాయి దొరుకుద్దా? దొరికిన వాళ్ళకి అసలు అలవాటు ఉంటుందా?
పోనీ ఓకే, చీరాల్లో జరిగిన ఘటనలో పెద్దోళ్ళు నిందితులు కాబట్టి ఓకే ఉండొచ్చు గంజాయి అలవాటు. లేదా అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటనలో అక్కడ పెద్దోళ్ళు నిందితులు కాబట్టి వాడికి గంజాయి అలవాటు ఉండొచ్చు. విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలో వాడు తాత వరకు అవుతాడు, వాడికి 45 ఏళ్ళు ఉంటాయి కాబట్టి వాడికి గంజాయి అలవాటు ఉండొచ్చు. ఈ 3 ఘటనల్లో గంజాయి కారణంగా వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. మరి నంద్యాల జిల్లాలో జరిగిన ఘటన, దానికి కూడా గంజాయిలు ఇంకా. సో అంటే తప్పు జరిగితే గంజాయి మీదకు తోసేస్తే, గంజాయి అనేది గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది కాబట్టి, గత ప్రభుత్వ హయాంలో పెరిగింది కాబట్టి, ఈ నేరానికి మూల కారణం గత ప్రభుత్వం పెంచి పోషించిన విషమొక్కే అనేది తప్పించుకోవడానికి బాగుంటుంది. గంజాయి వలన గంజాయి వలన జరుగుతున్నాయని చెప్పుకోవడానికి చెప్తే తాత్కాలికంగా తప్పించుకోవడానికి బాగానే ఉంటుందేమో. కానీ రాష్ట్రాన్ని ఆలోచించేవాళ్ళు, కాస్త ఆలోచన పరులు, మేధావులు, స్వయంగా విశ్లేషణలు చేసేవాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు దీన్ని నమ్మరు, ఈ సాకును నమ్మరు. గంజాయి వల్లనే అయితే మరి గంజాయిని కంట్రోల్ చేయండి. దొరకకుండా చేయలేరా? 4 రోజులు అయింది, ఇప్పటికి ఇంకా దొరకకుండా చేయలేరా? సో ఏ నేరం జరుగుతున్నా దానికి గంజాయే కారణం అన్నప్పుడు ఫస్ట్ ఇతర నేరాలన్నీ వదిలేసి గంజాయి కంట్రోల్ మీద వెళ్ళొచ్చుగా పోలీసులందరూ. ఎక్కడ పండిస్తున్నారో, ఎక్కడ సప్లై చేస్తున్నారో ఏంటనేది పట్టుకోవచ్చుగా. సో ఇక్కడ ఇంటర్నల్గా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదో జరుగుతోందని అయితే అర్థమవుతోంది. కొన్ని సంచలనాలు అయితే బయటకు రాబోతున్నాయి. ఏం జరుగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ.